అయితే మనం టాపిక్ వచ్చేసి ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఇంతకుముందుకు మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇంకా అంటే ఏంటి, ఇంకా ఆల్రెడీ దాని యొక్క పిన్ డయాగ్రామ్ ఆఫ్ 741 ఐసీ అండ్ ఇంకా సింబల్ ఆఫ్ ఆప్ యాంప్. ఆప్ యాంప్ ఇస్ నథింగ్ బట్ 74 ఐసీ పిన్, ఓకే. అండ్ సింబల్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కూడా చూపించాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ పిన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఇంకా మనకు 2 టైప్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఉంది. వన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, ఇంకా నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఫస్ట్ మనకి సింబల్ ఆఫ్ ఆప్ యాంప్ అనేది ఇట్లానే ఉంటుంది. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ సింబల్ ఆఫ్ ఆప్ యాంప్, రైట్? ఇలా ఇన్వర్టింగ్ పిన్, నాన్ ఇన్వర్టింగ్ పిన్ అండ్ కనెక్టింగ్ టు పాజిటివ్, నెగటివ్ అండ్ వీఆర్ టేకింగ్ V out from this. So same. So first we are giving AC signal. This symbol is AC signal, right? V inverting input AC signal నుంచి ఒక రెసిస్టర్ అండ్ ఇక్కడ నుంచి ఇంకొక రెసిస్టర్. ఇది ఏంటంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్. అసలు ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే గివింగ్ సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ వీఆర్ గివింగ్ సమ్ అవుట్పుట్ టు ద ఇన్పుట్, ఓకే. వీఆర్ గివింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ అవుట్పుట్ టు ద ఇన్పుట్. అవుట్పుట్లో కొంచెం సిగ్నల్ని మనం ఇన్పుట్కి ఇచ్చేదే ఫీడ్బ్యాక్ అనమాట. సో అండ్ ఇక్కడ రెసిస్టర్ RF అంటే రెసిస్టర్ ఆఫ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అండ్ ఇక్కడ నుంచి Vout. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ సర్క్యూట్లో మనకి ఆప్ యాంప్ 741 ఐసీ అనేది ఉంది. ఇక్కడ ఏంటి, V ఇన్వర్టింగ్ ఇన్పుట్ AC సిగ్నల్ నుంచి రెసిస్టర్కి కనెక్ట్ అయింది అండ్ ఈ రెసిస్టర్ నుంచి ఇంకొక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఇట్లా కనెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది సెకండ్ పిన్. అంటే మనకి సింబల్లో మనకి సింబల్ ఆఫ్ ఆప్ యాంప్లో మనకి సెకండ్ వచ్చేసి ఇన్వర్టింగ్ పిన్ కాబట్టి ఇది సెకండ్ ఇన్వర్టింగ్ పిన్. అండ్ ఇక్కడ మనం థర్డ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కి ఏం సిగ్నల్ ఇవ్వాలి, ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ పిన్ అనమాట. సో నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అనేది మనం డైరెక్ట్గా గ్రౌండ్కి కనెక్ట్ చేసేసాం. గ్రౌండ్ కంటే ఇక్కడ ఇంకా సో నో సిగ్నల్లో కరెంట్ విల్ బి గివెన్ కదా. సో ఇక్కడ చూడండి మనం కన్స్ట్రక్షన్లో ఏం రాసుకున్నామంటే ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఆప్ యాంప్ 741 ఐసీ ఈస్ కనెక్టెడ్ విత్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ గ్రౌండెడ్. సో ఈ సర్క్యూట్లో మనం ఇది ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఏమో మనం రెసిస్టర్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అవుట్పుట్కి కనెక్ట్ అయింది. ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఏదైతే సెకండ్ నాన్ ఇన్వర్టింగ్ పిన్ కదా, ఇక్కడ మనం డయాగ్రామ్ చూస్తే ఇది ఇన్వర్టింగ్ పిన్ అనేది మనం ఇక్కడ AC సిగ్నల్కి కనెక్ట్ చేసాం. కానీ ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ పిన్ ఏదైతే సెకండ్ పిన్ ఉందో కానీ ఈ పిన్ని మనం డైరెక్ట్గా గ్రౌండ్కి కనెక్ట్ చేసేసాం, ఓకే. అదే చెప్తున్నాడు. అండ్ ఇన్పుట్ సిగ్నల్ Vn ఈజ్ కనెక్టెడ్ టు ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో ఇక్కడ Vin అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ అని చెప్తున్నాడు. త్రూ రెసిస్టర్ Ri, ఇట్ ఈస్ దిస్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ద రెసిస్టర్ Ri అని అంటున్నాడు, ఓకే. అండ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ దేనికి మధ్యలో ఉంది, బిట్వీన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి ఇన్పుట్కి మధ్యలో మనకి ఏది ఉంది, ఈ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అయితే ఉంది. అదే చెప్తున్నాడు, ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF ఇస్ కనెక్టెడ్ బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ యాజ్ షోన్ ఇన్ ద సర్క్యూట్. అండ్ ఇక్కడ మనకి ఇది అనేది నెగిటివ్ అండ్ ఇది పాజిటివ్. మనకి ఈ రెండింటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా జీరోనే, ఓకే. అండ్ ఇక్కడ from the concept of virtual ground, point A is virtual ground point, okay. From the concept ఇది అనేది virtual ground, since this is connected to the ground, సో మనకి ఇక్కడ ఏ అనేది కూడా గ్రౌండ్ అయిపోతుంది అనమాట. సో ఇది బికాజ్ ఇక్కడ సిగ్నల్ ఉంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో గివెన్ టు గ్రౌండ్. ఫ్రమ్ వర్చువల్ ప్రకారం ఇది కూడా ఏ అనే పాయింట్ కూడా గ్రౌండ్కి కనెక్ట్ అయ్యి ఉన్నట్టు అని అర్థం, ఓకే. అండ్ ఇక్కడ మనం ఇంకొక లా అప్లై చేస్తాం ఏంటంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా. సో కిర్చాఫ్ వోల్టేజ్ లా ఏంటంటే సమ్ ఆఫ్ కరెంట్ అండ్ లీవింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి అప్లయింగ్ KCL ఎట్ ఏ, కిర్చాఫ్ లా పాయింట్ ఎట్ ఏ అనేది. సో మనకి ఇక్కడ 2 కరెంట్స్ R1 కరెంట్ అనేది R1 రెసిస్టెన్స్లో I1 కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ ఇక్కడ RF అంటే ఏంటి, ఫీడ్బ్యాక్ రెసిస్టర్లో కూడా కరెంట్ IF అనే కరెంట్ కూడా ఫ్లో అవుతుంది ఇక్కడ, ఓకే. R1 కరెంట్లో R1 రెసిస్టర్లో I1 అనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇంకా RF రెసిస్టర్లో IF అంటే కరెంట్ ఫీడ్బ్యాక్ కరెంట్, ఇది ఫీడ్బ్యాక్ రెసిస్టర్, ఓకే. R1 I1 కరెంట్, ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్లయింగ్ KCL ఎట్ పాయింట్ వే వీ హ్యావ్ సమ్మేషన్ ఆఫ్ KCL ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ 2 కరెంట్స్ ఉన్నాయి. ఏం కరెంట్స్ ఫ్లోయింగ్ ఉంది, I1 కరెంట్ ఇంకా IF కరెంట్ కదా. సో ఇక్కడ మనం 2 ఈక్వల్ టు 0, I1 ఈక్వల్ టు సిన్స్
I1 ఈక్వల్ టు 0 అండ్ IF ఈక్వల్ టు 0. దేర్ఫోర్ I1 ఈక్వల్ టు IF అన్నట్టే కదా. సో అట్లా I1 ఈక్వల్ టు IF. మనకి ఓమ్స్ లా ప్రకారం మనకి ఏంటంటే V ఈక్వల్ టు IR ఉంటుంది. సో V ఈక్వల్ టు IR అంటే I ఈక్వల్ టు ఏంటి, V/R అన్నట్టే కదా. సో మనం ఇంతకు ముందుకు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ చెప్పినప్పుడు కూడా మనకి ఏంటంటే Vout ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద V ఇన్వర్టింగ్ ఇన్పుట్ మైనస్ V నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అని చెప్పాం ఇందాక ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడ కూడా సో ఈ ఓమ్స్ లా ప్రకారం మనం కరెంట్ని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కరెంట్ ఫ్లోయింగ్ I1 ఈక్వల్ టు V ఇన్వర్టింగ్ మైనస్ V లైక్ అవుట్పుట్, V ఇన్పుట్ మైనస్ V అవుట్పుట్ బై రెసిస్టర్. ఓకే, అదే చెప్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ అదే చెప్తున్నాడు. సో I1 దగ్గర మనం I1 ఈక్వల్ టు ఏంటంటే VIN మైనస్ VA, ఇది అవుట్పుట్ కదా IAకి, VIN మైనస్ VA, ఇది పొటెన్షియల్ 0 అన్నట్టు ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ అయింది. సో V పొటెన్షియల్ ఇక్కడ VA అని కూడా రాసుకోవచ్చు. సో VIN మైనస్ VA బై R1. ఓకే, నెక్స్ట్ IF ఏంటి, IF అనేది VAకి అవుట్పుట్కి మధ్యలో కనెక్ట్ అయింది కాబట్టి IF ఈక్వల్ టు VA మైనస్ Vout బై RF. ఇదే మనం గుర్తు తెచ్చుకోవాల్సింది. I1 ఈక్వల్ టు VIN మైనస్ VA బై R1 అని రాసుకోండి, RI మీ ఇష్టం. ఓకే, వీ కెన్ ఇఫ్ యూ టేక్ RI మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో II, సో ఇట్స్ నాట్ గుడ్. సో నేను R1 ఇది I1. ఓకే, అలా రాసుకున్నా. అండ్ IF ఈక్వల్ టు VA మైనస్ Vout బై RF. సిన్స్ VA అంటే ఇక్కడ వర్చువల్ పాయింట్, ఇది అనేది వర్చువల్ పాయింట్ కాబట్టి ఇది గ్రౌండ్ అనుకున్నాం కాబట్టి VA ఇంకా ఇది నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ V అనేది కూడా గ్రౌండ్కి తీసుకున్నాం. సో సిన్స్ VA అండ్ VG ఈక్వల్ టు 0, సో సిన్స్ VA అండ్ VG ఈక్వల్ టు 0 మనకి ఏమవుతుంది, మనకి ఇందాక INలో ఏంటంటే VIN మైనస్ VA బై R1 కదా. సో VA అంటే ఏంటి, మనం వర్చువల్ గ్రౌండ్ ప్రకారం అది కూడా 0 కాబట్టి దాని ప్లేస్లో 0, VIN బై R1. ఓకే, నేను I లాగా రాసుకున్నా కానీ R1 లాగా రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫీడ్బ్యాక్ కరెంట్ IF ఈక్వల్ టు కూడా ఏంటంటే VA మైనస్ V అవుట్పుట్ కదా, VA మైనస్ V అవుట్పుట్ బై RF. సో మనం VA ఈక్వల్ టు VG ఈక్వల్ టు 0 అనుకున్నాం కదా. సో వర్చువల్ గ్రౌండ్ కింద VA కూడా 0 అయింది కాబట్టి కరెంట్ 0 ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉంటుంది. సో 0 మనకి 0 VA ప్లేస్లో 0 పెడితే మనకి ఎంత వచ్చిందంటే మైనస్ V0 బై RF వచ్చింది. సో మనకు ఫ్రమ్ KCL ఏంటంటే I1 ఇప్పుడు సేమ్ I1 ఈక్వల్ టు IF కదా. సో I1 ఈక్వల్ టు IF కాబట్టి VIN బై RN ఈక్వల్ టు మైనస్ V0 బై RF అది రాసుకున్నాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ తీసుకుంటే సో అవుట్పుట్ ఈక్వల్ టు ఏంటంటే మైనస్ RF బై RI ఇంటూ VIN అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఇది సో V0 ఇక్కడే ఉంచి మైనస్ సింబల్ అటు పంపించేసి ఈ RFని కూడా ఇటు పంపిస్తే సో మనకు మైనస్ RF బై RI ఇంటూ VIN అదే రాసాం. సో ఇక్కడ ఈ RF బై RIని గెయిన్ అనుకుంటున్నా, లైక్ యాంప్లిఫైయర్ గెయిన్ అనుకుంటూ నేను A అని పెట్టుకున్నా దీన్ని షార్ట్కట్గా. సో V0 ఈక్వల్ టు మనకి మైనస్ VIN. సో RF బై RIని A అనుకున్నా అండ్ VINకి VIN. సో A ఈజ్ నథింగ్ బట్ ద గెయిన్ ఆఫ్ యాంప్లిఫైయర్. ఇక్కడ మనకి నెగిటివ్ సైన్ వచ్చింది రైట్, V0 ఈక్వల్ టు మైనస్ VIN అంటే నెగిటివ్ సైన్ వచ్చింది. సో ఇక్కడ నెగిటివ్ సైన్ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుందంటే అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేజ్. సో అవుట్పుట్ సిగ్నల్ అనేది మనకి అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ఇన్పుట్ సిగ్నల్ కాబట్టి మనకి ఇక్కడ నెగిటివ్ వచ్చింది. Okay, I hope you understand about the inverting amplifier. And next we see operational amplifier in non-inverting amplifier. So మనకి ఏం లే ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం, కానీ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి ఏమో ఇక్కడ సెకండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సిగ్నల్ ఇస్తాం, దీన్ని గ్రౌండ్ చేసుకుంటాం. ఓకే, అది రెండు బోత్ ఆర్ కనెక్టెడ్ టు గ్రౌండ్ బట్ యూ హ్యావ్ టు. సో చూడండి, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఇక్కడే ఇస్తాం కదా సింబల్ ప్రకారం. సో దీనిని ఇప్పుడు సిగ్నల్కి కనెక్ట్ చేస్తాం, దీని అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. కానీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో చూడండి మీరు, ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో మనం దీన్ని ఇన్వర్టింగ్ ఇన్పుట్కి ఏమో సిగ్నల్ ఇస్తాం, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్కి ఏమో గ్రౌండ్కి ఇస్తాం. అదే డిఫరెన్స్ ఇక్కడ ఇన్వర్టింగ్కి నాన్ ఇన్వర్టింగ్కి. ఓకే, సో ఇక్కడైతే సో ఇక్కడ చూడండి, ఈ నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇన్వర్టింగ్ ఇన్పుట్
ఫస్ట్ది ఇన్వర్టింగ్ ఇన్పుట్ ఈస్ గ్రౌండెడ్, ఓకే, త్రూ రెసిస్టర్ R1 అండ్ ఇన్పుట్ సిగ్నల్ ఈస్ కనెక్టెడ్ టు నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అనే కదా సిగ్నల్ ఇచ్చాం కదా, వి ఇన్వర్టింగ్ ఇన్పుట్ లైక్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లయింగ్ టు ఎ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. సో ఇట్లా త్రో ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF ఇస్ కనెక్ట్ అండ్ ఓకే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఇక్కడ మనకైతే చూస్తే ఇక్కడ ఇన్వర్టింగ్ సిగ్నల్ అనేది కనెక్టెడ్ టు నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ ద అవుట్పుట్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఇది ఇన్వర్టింగ్, ఇది నాన్ ఇన్వర్టింగ్ కదా. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనేది కనెక్టెడ్ బిట్వీన్ the output and inverting input. So in the as shown in the circuit, I1 and IF are input. I1 అనేది input current and IF అనేది feedback current. ఓకే, ఇన్ దిస్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ పాయింట్ని ఏ అనుకుంటున్నాం అండ్ ఇక్కడ ఏదైతే కనెక్ట్ అయిందో ఇది బి పాయింట్ అనుకుంటున్నాం అండ్ వి ఇన్పుట్కి పొటెన్షియల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో విఐ ఈజ్ ఈక్వల్ టు విబి ఈక్వల్ టు విఐఎన్. సో ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏంటంటే మనకి ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఈ విఏ ఈక్వల్ టు విబై ఈక్వల్ టు విఐఎన్ అనుకుంటాం. సో ఇప్పుడు మనకు సేమ్ ఇందాక లాగానే కేసీఎల్ అప్లై చేస్తాం, కిర్చాఫ్ లా వోల్టేజ్. సో కిర్చాఫ్ లా వోల్టేజ్ ఏంటంటే సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు మనకి I1 కరెంట్ ఈక్వల్ టు 0, IF కరెంట్ ఈక్వల్ టు 0. సో I1 ఈక్వల్ టు IF చేయాలి. సో I1 ఏంటి, సో మనకి అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏంటంటే V ఈక్వల్ టు IR. సో I ఈక్వల్ టు ఏంటంటే V బై R. సో కరెంట్, సో V ఏంటంటే V అవుట్పుట్ అంటే V ఇన్వర్టింగ్ ఇన్పుట్, V ఇన్పుట్ మైనస్ V అవుట్పుట్ బై R చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ I1 అనేది దేనికి మధ్యలో కనెక్ట్ అయింది, Vకి VAకి. ఇది ఏ అంటే VA అనుకోవాలి ఇంకా. సో ఇప్పుడు I1 కరెంట్ ఈక్వల్ టు ఏంటంటే V మైనస్ VA అంటే V ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 మైనస్ VIN. Sorry. So V 0 I1 equal to 0 minus VA by R1 and నెక్స్ట్ IF అంటే RF అనేది కరెంట్. ఇక్కడ అవుట్పుట్ అనేది మనం సిగ్నల్ B నుంచి ఇస్తున్నాం, ఇక్కడ నుంచి ఇస్తున్నాం కాబట్టి VIN మైనస్ అండ్ VIN మైనస్ V0 బై RF. ఓకే, ఇది IF కరెంట్ అనేది ఎట్లా ఫ్లో అవుతుందంటే VIN మైనస్ V0 బై RF. I1కి ఏంటి V అంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0 మైనస్ VA బై R1, VA బై R1 ఇక్కడ రాస్తాం, అదే రాస్తాం. సో ఇక్కడ I1 ఈక్వల్ టు IF. సో I1 ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అదే 0 మైనస్ VA బై R1. ఇక్కడ ఏంటి ఏని IN ఎందుకు రాసుకున్నా అంటే సిన్స్ మనకి ఇక్కడ పొటెన్షియల్ ఎట్ ఎ పాయింట్ VA VB ఈజ్ ఈక్వల్ టు VIN, V ఇన్వర్టింగ్ కాబట్టి. సో VA ప్లస్ VI ఈజ్ ఆల్సో నథింగ్ బట్ VIN కాబట్టి నేను ఇక్కడ VIN రాసుకున్నా, VA ప్లస్లో VIN రాసుకున్నా అండ్ R1కి R1 అండ్ IF ఏంటంటే IF ఇక్కడ నుంచి V ఇన్వర్టింగ్ V నాన్ ఇన్వర్ట్ V ఇన్ మైనస్ V0 బై RF. ఓకే, దట్స్ ఇట్, V ఇన్ మైనస్ V0 బై RF. సో I1 ఈక్వల్ టు I2 చేస్తే IF చేస్తే ఇక్కడ ఏముంది మనకి మైనస్ VIN బై R1, VIN మైనస్ V0 బై RF. సో ఇక్కడ V0 బై RF VIN పంపిస్తున్నాం. సో V0 బై RF ఈక్వల్ టు VIN బై R1 ప్లస్ VIN బై RF. సో VIN అనేది కామన్గా ఉంది కాబట్టి VIN కామన్ తీస్తే 1 బై R1 ప్లస్ 1 బై RF. సో V0 ఈజ్ నథింగ్ బట్ VIN ఇంటూ RF అటు పంపిస్తాం కదా. సో RF మల్టిప్లై అయిపోయి మనకి కామన్ ఇట్లా చేస్తే 1 ప్లస్ RF బై R1 వస్తుంది. సో ఇక్కడ మనకి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి వచ్చేసి ఇదనమాట. సో మనకి